మహి చిన్నబాబు, ఆ ఇప్పుడు బంతి నీ చేతిలోకి వచ్చింది. ఏ పాట పాడుతున్నావు? పాట పాడాల్సింది ఇక్కడ కాదు పిన్ని, గదిలో. ఇంకెక్కడ పాడతావయ్యా బాబు? ఆ, రేయ్, గదిలో పాడడం కాదురా, ఇక్కడ పాడాలి. చంద్రముఖి దగ్గర పాడాలి డాడ్. ఆ విషయం మీకు చెప్పలేను. మహి కానీ మహి పాడు, వినాలనుంది. నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా. పాడాలి 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 ఓకే ఓకే. పాడాలి 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 పాడు. కదిలే కాలమా లాలించే తల్లి పాలి ఎన్నో నోములే గతమందునో చిన్నబాబు, ఆ. నేను స్లో సాంగ్స్ పాడినయ్యా. నీ కోసం స్పెషల్ ఫాస్ట్ బీట్ ఉంది పిన్ని. వావ్. అరే మ్యూజిక్ ఆన్ రా.
ఏవండి, ఇంట్లో ఉన్నది చాముండేశ్వరి. నేను ఎలాగైనా వస్తాను. అఖిలా అఖిలా ఏమైంది అఖిలా, ఇక్కడికి వచ్చావు? ఓ, నా మొబైల్ ఇక్కడే ఉందా? ఇటుకు. అయ్యో, నేను తీసుకొస్తానండి, మీరు పదండి. అఖిలా, ఏంటి కంగారుగా ఉన్నావు? ఆ నీలాంబరి మళ్ళీ ఏదైనా కుట్ర చేస్తుంది అనుకుంటున్నావా? ఏ శుభకార్యం చేసినా అందులో రక్తపాతం జరగాలని కోరుకునే రాక్షసి ఆ నీలాంబరి. దాని గురించి నువ్వు ఆలోచించు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్దాం పద. నువ్వు ఆగకిలా, నేను చూస్తాను. హలో 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 ఎంగేజ్ టోన్ వస్తుంది. ఇందాక రింగ్ అయింది. అందరూ ఫంక్షన్ హడావిడిలో ఉన్నట్టున్నారు. ఎవరు మాట్లాడలేదు అఖిలా. ఫోన్ కట్ అయినట్టుంది. మన కిందకి వెళ్దాం. అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. అలాగే ఆ, వెళ్దాం. ఉమ్. నువ్వు ఆగకిలా, ఆ నీలాంబరి అయి ఉంటుంది. ఏ నీలాంబరి, ఏమండి? నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన లాభం లేదు. నీ అంతు చూసేది నేనే. అర్థం? హలో 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 ఏమండి? హలో, ఎవరు మాట్లాడేది? నేను అఖిలని మాట్లాడుతున్నాను. హలో, ఏమండి? ఎవరు మాట్లాడండి? హలో 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 హలో. ఏమైందండి? కాల్ కట్ అయినట్టుంది అట్లా. భయపడిపోయింది పిరికిది. సరే పదండి వెళ్దాం. పద. ఏమైంది మేడం? నా మాట వినకుండానే మాట్లాడారు. ఇప్పుడు కాల్ చేస్తే కనెక్ట్ అవడం లేదు. ఏం జరుగుతుందో ఏంటో, కొంచెం త్వరగా పోనివ్వండి. అలాగే మేడం. ఏమండి, పెద్దబాబు చిన్నబాబుని కూడా ఫోన్ చేసి విసిగిస్తుందనుకుంటా. అన్నిటిని నేను స్విచ్ ఆఫ్ చేస్తాను అఖిల. అందరినీ అనవసరంగా డిస్టర్బ్ చేస్తుంది ఆ నీలాంబరి. కరెక్ట్ అండి, మంచి ఆలోచన. నువ్వు పద, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వస్తాను. అలాగే. మీలాంటి పెద్దవాళ్ళని కిడ్నాప్ చేశారంటే వాళ్ళు మీ వాళ్ళు అయి ఉంటారు మేడం. అఖిల, నువ్వు కూడా గంధం పసుపుతో కోడల్ని అలంకరించు. అలాగేనండి.
అన్ని ఏర్పాట్లు బాగా చేసినట్టున్నారు కదా చాముండేశ్వరి అమ్మగారు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇక్కడున్నాను. నా బిడ్డని మీ చేతుల్లో ఎట్ట బలి కానిస్తాను. అఖిలాండేశ్వర్ గారి పంతమేంటో పార్వతికి ఇన్నేళ్లైనా అర్థం కాలేదు. అనవసరంగా అనుమానించింది. అఖిల ఏంటి మొండితనం? టైం అవుతుంది కదా బావగారు, ఎవరికి ఏం కాలేదు. పర్వాలేదు భవానీ, ఇంకాస్త టైం తీసుకొనివ్వు. తాగిన పాలు కూడా జీర్ణమవ్వాలి. విషమైతే ఈ పాటికి పార్వతి పరిస్థితి దారుణంగా ఉండేది. పార్వతి, నీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని ఇంత ధైర్యంగా ఉన్నావు? సాక్ష్యం చూస్తారా సన్నమ్మాయి గారు? పార్వతి ఏం చేస్తున్నావు? చూడండి. ఖుషి కిచెన్ లోకి వెళ్ళి పాలో లేదో కలుపుతున్నట్టుంది. ఏదో అని పెడార్థం తీకండి సార్. ఏం కలిపావో చెప్పు. సార్, కడుపుతో ఉన్న వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, ఒంటికి బలం రావాలని పౌడర్ రాసిచ్చారు డాక్టర్. అఖిలంటే మీరు రోజు పౌడర్ ని పాలలో కలిపి ఇవ్వమని చెప్పారు కదా, అదే పౌడర్ కలిపాను. అసలు ఏం పౌడర్ డబ్బానో ఏంటో చూపించు ఖుషి. ఇప్పుడు తెస్తాను. చూడండి అంకల్, ఈ రోజు స్పెషల్ గా నేనేవి కలపలేదు. రోజు ఇదే కలిపిస్తున్నాను, వీళ్ళు తాగుతున్నారు. ఒకసారి అది చూడు. పెద్దబాబు గారు ఏం చేస్తున్నారు? దీన్ని కూడా విషమని భ్రమపడుతున్నావు. అందుకే నీ కళ్ళ ముందే ఈ పౌడర్ను టేస్ట్ చేస్తాను పార్వతి. అయ్యో వద్దు పెద్దబాబు గారు. పెద్దబాబు, చెప్పండి సార్, ఇది విషమా? కాదు. పెద్దబాబు గారు మీరు నమ్మట్లేదు కానీ ఈవిడ అమ్మగారు కాదు. పెద్దబాబు, ఏంటిది పెద్దబాబు? నువ్వు పార్వతి మీద చేయెత్తుతావా?
తనంటే నీకెంత ఇష్టం. ఆవేశంతో తొందరపడుకున్నా. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. చూసావు వదిన, నువ్వు అనవసరంగా గొడవను పెద్ద చేస్తున్నావు. ప్లీజ్ పార్వతి, నువ్వు సైలెంట్ గా ఉంటే మంచిదనిపిస్తుంది. మీ అందరికి ఎట్ట చెప్పాలో అర్థం కా- ఆపే పార్వతి, ఆపే పార్వతి, ఆపే పార్వతి, ఆపే పార్వతి. ఇక నువ్వు మాట్లాడుకో. ఇలాగే మొండికేస్తే నిన్ను తీసుకుని నేను కూడా బయటికి వెళ్లాల్సి వస్తుంది. పెద్దబాబు, అందరి ముందు అవమానించిన పార్వతికి నేను శిక్ష వేయలేను. నువ్వే శిక్ష వేస్తావు అది నీ ఇష్టం. కానీ చేయి చేసుకోవద్దు నాన్న. ఇదంతా నాటకం పెద్దబాబు గారు. మీరు అవిని నమ్మకండి. నన్ను నా బిడ్డని చంపాలని చూస్తుంది. ఇంకా అలాగే మాట్లాడతావేంటి పార్వతి? పార్వతి, ఏంటి గొడవ? చూడండి ఆంటీ, పార్వతి నన్ను కొడతానంటుంది. గొడవలొద్దు. అతిగా ప్రవర్తిస్తే పార్వతినైనా నిన్నైనా బయటికి పంపించేస్తాను. నువ్వెళ్ళు. సరే ఆంటీ. చూడు పార్వతి, నువ్వే ఇంటికి పెద్ద కోడలు అని అందరికీ తెలుసు. ఆ మాట చెప్తూ అందర్నీ బెదిరించాలని చూడకు. మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను వినను. మా అమ్మగారు ఏడున్నదో చెప్పకపోతే ఏడుందో నేనే కనుక్కుంటా. అమ్మగారులో ఉన్నందుకు ఏం చెయ్యట్లేదని అనుకోవద్దు. నీకు పిచ్చి పట్టింది. నాకు పిచ్చి పడితే కొంతమందికి దయ్యం పట్టింది. అది విడిపిస్తా. రా రా రా. ఇద్దరు ఆంటీలు ఇంట్లోనే ఉన్నారు. ఒకరికి చీకటి, ఇంకొకరికి వెలుగు. హ. అసలు డ్రామా ఇప్పుడు మొదలవుతుంది. సరే నువ్వు పద. ఓకే మేడం. అమ్మగారు, మీరు నన్ను కోడలుగా ఒప్పుకోనని రోజులు మీరు నా కళ్ళ ముందే ఉన్నారు. కానీ నన్ను ఇంటి కోడలుగా పెదబాబు గారి భార్యగా ఒప్పుకున్నాక మీరు నాకు దూరం అయిపోయినారు.
ఈ ఇంటికి దూరమైపోనారు. ఏడున్నారు ఏటో. మిమ్మల్ని ఎట్టాగైనా కలుసుకుంటానమ్మగారు. ఈ ఇంటికి రాబోయే వారసుడి ప్రాణాలను పనంగా పెట్టిన చివరికి నేనే కక్షగట్టి మాట్లాడానని అందరూ నన్నే కోపడినారు. ఇదంతా రాక్షసుల నాటకమని అందరికీ ఎప్పుడు అర్థం అవుతుందో ఏటో. ఇద్దరిది ఒకే మాట, ఒకే ఆలోచనని బతికాం పార్వతి. కానీ ఎప్పుడైతే నీ మాటలో తేడా వచ్చిందో అప్పుడే నీ చెయ్యి వదలకుండా పట్టుకున్న ఈ చెయ్యి నీ మీద చెయ్యి ఎత్తాల్సి వచ్చింది. ఎవరు? నేను ఐశ్వర్యని. ఐశ్వర్య వచ్చింది మహి. ఎందుకు వచ్చిందో ఏంటో. నేను చూసిందా? నువ్వు కంగారు పడుకో. నువ్వు డోర్ తీయగానే నేను వెళ్ళిపోతాను. ఐశ్వర్య, ఏం చేస్తున్నావు? పడుకున్నావా? ఏసీ వేసుకోవాల్సింది, చెమటలు పడుతున్నాయి. వేసుకుంటాను. అదేంటి మళ్ళీ ఈ గాజులు వేసుకున్నావు? ఏం మాట్లాడవేంటి చంద్రముఖి? ఊరికే మ్యాచింగ్ లేకపోయినా బాగుంటాయని. రా లోపలికి రా. రావాలి కూడా. ఈ రోజు రాత్రి అఖిలాండేశ్వరిని ఈ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళాలి. అప్పటి వరకు జాగ్రత్తగా కాపలాకాయ్. అఖిలాండేశ్వరిని కాదు, ఈ ఇంట్లో వాళ్ళని. అలాగే ఆంటీ. ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ చేస్తుంటాను. ఒక్క నిమిషం నీలంబరి. అఖిలాండేశ్వరి ఇంటికి వచ్చిందన్న విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యుంటుంది. ఎవరైనా చూశారు అంటే ప్రాబ్లం అవుతుంది. మొత్తం డిలీట్ చేస్తానంటీ.
మొత్తం వద్దు, ఆ అరగంట మాత్రమే డిలీట్ చేయి. రాత్రికి ఎవరికి డౌట్ రాకుండా అనుకున్నది జరిగిపోవాలి. అఖిలాండేశ్వరి శాశ్వతంగా దూరం అవ్వాలి. అంటే ఇవాళ రాత్రికి ఏదో చేయబోతున్నారు. అమ్మగారిని దూరం చేయాలని ఏదో చేస్తున్నారు. వీళ్ళని వెంబడిస్తే తెలిసిపోతాది. ఇదంతా సైలెంట్గా జరగాలి. తప్పకుండా ఆంటీ, వెళ్తాను. అఖిలాండేశ్వరి, నువ్వు కనుమరుగైతే ఆ తరువాత ఈ ఘట్టమనేని సామ్రాజ్యానికి నేనే రాజమాతనవుతాను. ఆ తర్వాత ఏం జరిగినా సరే నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఖుషి, వీళ్ళు స్టోర్ రూమ్ దగ్గర ఉన్నారేంటి? కొంపతీసి డౌట్ వచ్చిందా? ఖుషి, చెప్పండి మేడం, స్టోర్ రూమ్ కి ఎక్కడుంది? దీనికి పోయింది మేడం. కొత్తది చేయించాలని అఖిలాంటికి చెప్పాను. రేపు ఎల్లుండి చేయిద్దామని చెప్పారు. మళ్ళీ సౌండ్ వచ్చింది. అదే ఎలుకలున్నాయి సార్. పిల్లి వేటాడుతుండొచ్చు. వెంటనే కీ చేయించండి. రేపు చేయించేస్తానండి. స్టోర్ రూమ్ లో ఎలకలు పిల్లు తిరిగితే అమ్మకి తెలిస్తే కోపం వస్తుంది. కొంచెం క్లీన్ గా ఉంచండి. అలాగే సార్, అలాగే. మీరు వెళ్ళండి. రా బంగారు, కొంచెం తిను. వద్దు మహి. ఆంటీ, మీకు మెలకు వచ్చిందని డౌట్గా ఉంది. తప్పించుకోవాలని చూస్తే పార్వతి ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్త. మీ ప్రాణాలు పోయే టైం దగ్గరకొచ్చింది. తలుపు తీసేదాకా ఎదురు చూస్తాను. ఇక భయపడుతూ మేనేజ్ చేయలేం. అఖిలాండేశ్వర్ గురించి నిజం తెలిసినా ఈ లోపు మనం చేయాల్సింది చేయాలి. అసలు ఎక్కడ పెట్టిందో ఏంటో ఆంటీ. సరిగ్గా చూడు. ఆంటీ, అసలు ఇంత శ్రమ ఎందుకు? వెళ్ళి అఖిలాంటిని అడిగితే చెప్పేస్తుందిగా. అఖిలాండేశ్వరి ఇప్పుడు మన కస్టడీలోనే ఉన్నా ఈ ఇంట్లోనే ఉంది. ఏ మాత్రం పార్వతికి క్లూ ఇచ్చినా సరే పసిగట్టేస్తుంది. అవునంటీ, అది నన్ను నక్క అనేది, కానీ ఇప్పుడు జిత్తులు మారి నక్కలా అదే తయారైంది. ఛీ! అఖిల,
ఏంటకిలా గదంతేలా చంద్రవందరగా అయింది? ఆ, నా నా సీక్రెట్ మొబైల్ ఎక్కడో పెట్టానండి. ఎంత వెతికినా దొరకట్లేదు. ఇక్కడెందుకు పెడతావు అఖిల? నువ్వు లాకర్లో పెట్టి తాళం వేస్తావు కదా. నువ్వు మర్చిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ, సీమంతో హడావిడిలో ఆ విషయమే మర్చిపోయానండి. పార్వతి దగ్గర లాకర్ కీ ఉందా ఆంటీ? వెళ్ళి అడగండి. అలాగే. భవానీ, పార్వతి ఎక్కడుంది? ఇందాక ఇక్కడే ఉంది బావగారు. ఇంతలోనే ఎక్కడికెళ్ళిందో ఏంటో. పార్వతి, డాడ్ పార్వతి. ఏమైంది? కంగారేం లేదు పెద్ద బాబు. లాకర్ కి పార్వతి దగ్గర ఉంది కదా, అది కావాలంతే. పార్వతిని నేను తీసుకొస్తాను బావగారు. పార్వతి, పార్వతి. ఇందులో ఉన్న వీడియో చూయించి ఆ చాముండేశ్వరి గుట్టు బయట పెట్టాలా? ఆలస్యం చేస్తే ఆ రాక్షసులు చెలరేగిపోతారు. కుసిసేతనే ఈ వీడియోలో ఉన్నది అందరూ చూసేలా చెయ్యాలి. మా అమ్మగారు ఏడున్నారు, మీ చేతే చెప్పిస్తాను. మీ చేతనే చెప్పిస్తా. పార్వతి, ఇక్కడేం చేస్తున్నావు? చెప్పండి చిన్నమ్మ గారు. అక్కడ అక్క పిలుస్తోంది. మళ్ళీ ఏం చేసావో ఏంటో. ఆవిడ మాయలో పడ్డ మీకు నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. నీ పిచ్చి నా కంటకట్టకో. రమ్మంటున్నారు, పదా పదా.